హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీడీఎస్‌కి సంబంధించిన తెలుగు పీజీటీ సిలబస్‌ని అయితే చూద్దామండి. ఇది రీసెంట్‌గా మన వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయడం జరిగింది. అదే సిలబస్‌ని మీకు తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, సజెస్ట్ సిలబస్ ఫర్ ద మెగా డీఎస్సీ 2025 అని ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ మనకి ఇంతకుముందు డీఎస్సీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిలీజ్ చేసిన సిలబస్‌కి, ఈ సిలబస్‌కి అయితే చాలా వేరియేషన్ అయితే ఉందండి. కొన్ని చాప్టర్స్ అయితే తీసివేయడం అయితే జరిగింది. అది సైకాలజీలో మనవి స్కీమ్స్ ఇవి ఉన్నాయి గదా! అవైతే ఆ టాపిక్ అయితే తీసేయడం అయితే జరిగింది. కొన్ని టాపిక్స్ తీసేశారు. అవైతే మీరు గమనించి వాటి ప్రకారము మీరు సైకాలజీ అయినా, పీఐఈ అయినా, ఈ సబ్జెక్ట్‌కి సంబంధించినయినా అవి మీరు ఫాలో అవుతే మీరు ఎగ్జామ్ అయితే ఈజీగా రాయగలుగుతారు. పాత సిలబస్ కాదండి, కొత్త సిలబస్‌ని మీరు చూసి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd-10th క్లాసెస్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు అకాడమిక్ బుక్స్ మనకి గవర్నమెంట్ స్కూల్‌లో ఇస్తుంటారు గదండీ! ఆ అకాడమిక్ బుక్స్‌నే మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకైతే చదవమనైతే చెప్తున్నాడు. 10th క్లాస్ పాత సిలబస్ ఉన్న బుక్కే రీడ్ చేయమనైతే చెప్పడం జరిగింది. టె అది చదవండి. మీరు ఇది గూడా కొత్తది గూడా రీసెంట్‌గా బుక్స్ అయితే చేంజ్ అయ్యాయి గదా! ఆ బుక్స్ కూడా ఆ బుక్సే చదవాలండి. చేంజ్ అయిన బుక్సే చదవాలి. మీరు పాత బుక్స్ ఇంతకు ముందున్నవి కాదు. రీసెంట్‌గా మనకి 2, 3 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకైతే బుక్స్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. ఆ చేంజ్ అయిన సిలబస్ నుంచే మనకి క్వెషన్ పేపర్ అయితే వస్తది. అదైతే మీరు గమనించి ఆ బుక్స్‌ని గ్యాదర్ చేసుకొని చదవండి. మీరు పాత బుక్స్ చదువుతారంటే మళ్ళీ ఆ సిలబస్ కొంచెం వేరుంది. ఇవి కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం అయితే జరిగింది ఆ టెక్స్ట్ బుక్‌లలో. ఆ టాపిక్స్ మీరేంటనేది మీరు చూసుకొనైతే చదవండి. మీరు బుక్స్ కొనుక్కునేటప్పుడు కూడా మీరు ఒకేలా ఇలాగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌వి పబ్లిక్ బుక్స్ ఉంటాయి గదండీ! అవి బయట తీసుకోవాలనుకుంటే కూడా మీరు రీసెంట్‌గా కొత్త సిలబస్ ఉన్న బుక్స్ అయితే మీరు రెఫర్ అయితే చేయండి. పాతవి కాదండి. సిలబస్ చేంజ్ అయింది. అన్ని సబ్జెక్ట్‌ల వాళ్ళకి కూడా సిలబస్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. అదైతే మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు చూడండి, పీజీటీ సిలబస్ మనకి ఎన్ని మార్క్స్‌కుంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేదైతే చూద్దాము. మనకి ఎగ్జామ్ పేపర్ ఏమో మనకి 100 మార్క్స్ అయితే మొత్తం ఉంటుందండి. ఈ పీజీటీకి మీరు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి గదండీ! పీజీటీకి అప్లై చేసుకోవాలంటే మెయిన్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీకు పీజీ ఉంటే సరిపోతుందండి. పీజీ తెలుగు అయితే ఉండాలి. మీరు టెట్ క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదు. ఇక్కడ టెట్ క్వాలిఫై అవ్వకపోయినా మీరు పీజీటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మెయిన్‌లీ పీజీ ఉండాలి. ఒకటి బీఈడీ ఉండాలండి. ఈ 2 పీజీ, బీఈడీ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది నన్నైతే క్వెషన్ అడుగుతున్నారండి. ఎడ్జిటి వాళ్ళు మేము టీజీటీకి, పీజీటీకి అప్లై చేసుకోవచ్చా అని నన్నడిగారు. మీరు టి ఎడ్జిటి వాళ్ళు పీజీటీకైతే మీకు పీజీ ఉంటే గిన అప్లై అయితే చేసుకోవచ్చండి. బీఈడీ, పీజీ మీకు ఎడ్జిటి వాళ్ళకి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది టీటీసీ, డీఈడీతో పాటు బీఈడీ గూడా చేసిన వాళ్ళున్నారు. అందుకనే మీరు బీఈడీ చేసి ఉండి, మీకు పీజీ ఉంటే గిన పీజీటీకి అప్లై అయితే చేసుకోండి. టీజీటీకి మాత్రము డిగ్రీ ఉండాలి. ప్లస్ బీఈడీ ఉండాలి. మీరు టెట్ పేపర్ 2 అయితే క్వాలిఫై ఉండాలి. అది టీజీటీకి సంబంధించింది. పీజీటీకి మాత్రం టెట్ క్వాలిఫికేషన్ లేదు. ఇదొకటి మీరు గమనించండి. అలాగ మీరు ఒకవేళ డీఈడీ చేసి, మళ్ళీ బీఈడీ చేసి, ప్లస్ టెట్ రాసిన వాళ్ళు టీజీటీకి అప్లై చేసుకోండి. బీఈడీ ఉండి, పీజీ ఉండి, టెట్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు పీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక శుభ పరిణామము. మనకి పీజీటీ క్వాలిఫికేషన్‌లో టెట్ క్వాలిఫై లేని వాళ్ళు కూడా అప్లై రీసెంట్‌గా బీఈడీ అయిపోయిన వాళ్ళకి, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి పీజీటీ పోస్ట్ రాసుకోవడానికి. టెట్ క్వాలిఫై లేని వాళ్ళకి పీజీటీ మంచి అవకాశము. ఇదైతే సద్వినియోగం చేసుకోండి మీరు. మన డిస్ట్రిక్ట్‌లో కూడా పీజీటీ పోస్టులు కూడా బాగున్నాయి. దీనిది సాలరీస్ కూడా బానే ఉంటాయండి దీనికి. పీజీటీ పోస్ట్‌కి మీరైతే
చూసుకొని సిలబస్‌ని మంచిగా తెలుగులో అయితే నేను ట్రాన్స్‌లేషన్ చేశాను. ఇది సైకాలజీకి సంబంధించింది. ఇదైతే మీరు చూడండి. ఇప్పుడు మనకి ఒక్కొక్క బిట్‌కైతే 2 మార్క్స్ అయితే ఉంటాయండి. సారీ అండి. ఇప్పుడు హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ప్రతి బిట్‌కి మనకి 100 మార్క్స్‌కైతే ఉంటుంది. మనకి 200 బిట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో మనకి 200 బిట్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్. ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్. ఇదైతే మీరు గమనించండి. ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ చూడండి. 10 మార్క్స్‌కైతే మనకి వస్తుంది. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్‌కైతే ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ మనకి 10 మార్క్స్‌కైతే ఉంటుంది. విద్యలో దృక్కోణాలు అనేది 10 మార్క్స్. అంటే ఇక్కడ 10 మార్క్స్ అంటే మీకు ఎన్ని బిట్స్ వస్తాయి? 20 బిట్స్ అయితే మీకొస్తాయి. నెక్స్ట్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా మీకు 10 మార్క్స్ అంటే 20 బిట్స్ అయితే వస్తాయండి. కంటెంట్ నుంచి మీకు 100 బిట్స్ అయితే వస్తాయండి. 50 మార్క్స్ ఉంటున్నాయి కాబట్టి మీకు ఎక్కువగా మీరు స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఇది 50 మార్క్స్ ప్లస్ మెథడాలజీ కూడా 20 మార్క్స్. ఇక్కడ 40 బిట్స్ అయితే వస్తాయండి. మొత్తం టోటల్లీ 100 మార్క్స్‌కి 200 బిట్స్ అయితే మీకు వస్తాయి. ఇదొకటి. ప్లస్ మీకు టైమ్ డ్యూరేషన్ మీకు తెలవాలి కదా! టైమ్ డ్యూరేషన్ ఎంతుంటదంటే ఎగ్జామ్‌కి 3 అవర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నేను వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. ఏజ్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. వీ వీలైతే మీరు ఏ మా ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. అది మీరు చూడండి. చూస్తే మీకొక క్లారిటీ అయితే వస్తది. మీరైతే ఆ వీడియోనైతే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తది. ప్లస్ మనకి ఈ తెలుగు సబ్జెక్ట్ పీజీటీ చేసే వాళ్ళకి, రాసే వారికి అన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదండి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే నాన్ లాంగ్వేజ్ సోషల్, మ్యాథ్స్, సైన్స్ రాసే వాళ్ళకి ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. అది క్వాలిఫై అయిన తర్వాతనే సోషల్ సబ్జెక్ట్ అయితే మనము రాసుకోవాల్సి ఉంటుంది. సోషల్ సబ్జెక్ట్ కూడా మనం రాస్తాం కానీ, అది క్వాలిఫై అయిన తర్వాతనే దీన్నైతే కరెక్షన్ అయితే చేస్తారు. అవి కూడా మనకి ఫస్ట్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో 50% మార్క్స్ అయితే 50 మార్క్స్ అయితే రావాల్సుంటుంది. అలాగా సోషల్ రాసే వాళ్ళకి సైన్స్, నాన్ లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళందరూ అలా ఉంటుందండి. ఈ లాంగ్వేజెస్‌కి మాత్రము ఎ ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే లేదు. మీరు ఇది గుర్తించండి. చాలామంది అది ఉంది అని చాలామంది అనుకుంటారు. అదైతే లేదు మనకి. ఓన్లీ 100 మార్క్స్‌కైతే పేపర్ అయితే ఉంటుంది. ఒకటే పేపర్ ఉంటుంది. వాళ్ళకైతే 2 పేపర్స్ అయితే ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడండి. మనకి ఈ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అనేది మాకు 10 మార్క్స్‌కైతే వస్తుంది. ఈ 10 మార్క్స్ అంటే మనకి 20 బిట్స్ అయితే వస్తాయి. జనరల్ స్టడీస్ మీరు ఎక్కువగా ఏం చదువుతారంటే మనకి స్టాండర్డ్ జనరల్ స్టడీస్ అయితే చదవండి. దీంట్లో సైన్స్ అన్నీ సైన్స్ ఉంటాయి. ప్లస్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. మనకి ఇలాగా మీరు జీకే అయితే చదువుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం మనకు 1 ఇయర్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదండీ! ఇప్పుడు మేలో నోటిఫికేషన్ వచ్చింది. మే లాస్ట్ 2024 మే వరకు అయితే చదవడం అయితే చదవండి. నెక్స్ట్ విద్యలో దృక్కోణాలు ఇవన్నీ మనకి స్కూల్ అసిస్టెంట్ చదువుతారు గదా! స్కూల్ అసిస్టెంట్‌కి, మనకి ఎస్‌జిటికి ఎవరైనా సరే ఆ సిలబస్సే ఉంటుందండి. మీరు ఆల్రెడీ దీన్ని టెట్‌లో గూడా చదివుంటారు. టెట్‌లో గూడా చదివిన సిలబస్సే కొంచెం దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఉంటది. ఏ చాప్టర్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఇక్కడ మీకు పూర్వ వేద మరియు వేదానంతర కాలం విద్య ఒకటి. ఇక్కడ కమిషన్స్ మీరు స్వతంత్రానికి పూర్వం ఉన్న కమిషన్‌లు, స్వతంత్రం తర్వాత ఉన్న కమిషన్‌లయితే బాగా చూసుకోండి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచయితే మనకి ప్రతి బ్ ఇయర్‌లో కూడా మనకి బిట్స్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది. ప్రతి బిట్ మీకు ఇక్కడ 6 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 చాప్టర్ నుంచి మీరు బాగా అయితే చదవండి. 6 చాప్టర్ నుంచి మనకి 10 మార్క్స్‌కుంది కాబట్టి 20 బిట్స్ అయితే వస్తాయి కాబట్టి 6 నుంచి మనము 3 బిట్స్ ప్రతి చాప్టర్ నుంచి 3 బిట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఉపాధ్యాయ సాధికారతలో కూడా మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి.
ఇవి కూడా రికార్డులు, రిజిస్టర్స్ గురించి కూడా తెలుసుకోండి. రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ విద్య కోసము జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు ఏంటనేది కూడా మీరు తెలుసుకోండి. ఉపాధ్యాయుల ప్రేరణ గురించి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అయితే మేము డీఎస్సీ టెట్‌కి సంబంధించిన వీడియోస్ అయితే మేము అప్‌లోడ్ చేస్తూ ఉన్నామండి మా ఛానల్‌లో. అవన్నీ మీరు యూజ్ అయితే చేసుకోండి. ఈ సైకాలజీ కూడా నేను ఎలా చదవాలి ఏంటనేది ఛానల్‌లో అయితే చెప్పాను. అవి కూడా మీరొకసారి చూస్తే ఇది ఎలా చదవాలనేది మీకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. కౌమార విద్య గురించి కూడా చూసుకోండి. నేను ఎందుకంటే హైలైట్ అయితే చేయట్లేదండి. మీరు ఒకేళ జిరాక్స్ ఇలా తీసుకుంటే ఈ హైలైట్ చేస్తే మీకు మంచిగా రాదు కదా! అందుకని హైలైట్ అయితే చేయట్లేదు. మీరు ఇది మంచిగా జిరాక్స్ అయితే తీయించుకోండి. లేకపోతే మీకు సైకాలజీ బుక్స్ ఉంటే గిన దాంట్లో అండర్‌లైన్ అయితే చేసుకోండి. ఈ సైకాలజీని నుంచి మీరు ఎక్కువగా చదవాల్సిన బుక్స్ ఏంటంటే మనకు బీఈడీలో ఉన్న సైకాలజీ బుక్, పిఐ బుక్‌లయితే మీరు చదవండి. అక్కడి నుంచయితే బిట్స్ అయితే వస్తాయి. మీరు పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి గదా! ఆ పబ్లికేషన్ బుక్స్ కూడా చదవండి. కానీ మెయిన్ ఈ బుక్స్ నుంచి మీరు చదివిన తర్వాత ఆ పబ్లికేషన్స్ అయితే చేయండి. క్వెషన్ పేపర్స్ అయినా ఏవైనా గానీ. మెయిన్ అకాడమిక్ తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేశారు కొన్ని బుక్స్. అవి కూడా మీరు కొనుక్కొని మీరైతే చదవండి. ఇప్పుడైతే టైం లేదు. మీరు ఎక్కువగా బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. మా ఛానల్‌లో బిట్స్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ రీసెంట్‌గా మనకి టెట్‌లో ఉన్న బిట్స్, ప్లస్ తెలంగాణలో జరిగిన డీఎస్సీ బిట్స్, అందరికీ తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సైకాలజీ, పీఐఈ ఒకటే ఉంటుందండి. అందుకనే ఆ బిట్స్ కూడా మీరు ఒకసారైతే చేయడానికైతే ట్రై చేయండి. ఆ బిట్స్ కూడా నేనైతే మా ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరు అవైతే యూజ్ చేసుకోండి. బిట్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు, అవార్డులు, సంక్షేమ హాస్టళ్లు, రవాణా ఇలాగా మీకివ్వడం జరిగింది. ఈ చట్టాలనైతే మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఈ చట్టాల నుంచయితే బిట్స్ అయితే బాగా వస్తున్నాయండి. 2009 నుంచే 2005 నుంచి బాలల హక్కులు, మానవ హక్కుల గురించైతే ఎక్కువగా ఇస్తున్నారు. ఫ్రేమ్‌వర్క్ స్పెసిఫిక్‌గా ఒక చాప్టర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాతీయ విద్యా విధానం కూడా 2020 ఇక్కడ ఇది కూడా మీకు చాలా హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా దీంట్లో నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయండి. ప్లస్ ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా మీకు సైకాలజీ నుంచి కూడా ఇక్కడ మనకి 20 బిట్స్ అయితే వస్తున్నాయండి. ఎక్కువ మీరు సబ్జెక్ట్ తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ పిఐఈ మీద. మీరు సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంది. ఇవి 20 మార్క్స్ అయితే ఉన్నాయి. మనకి ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ కాబట్టి మీరు బిట్‌నైతే వదిలిపెట్టకండి. కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఆ కాంపిటీషన్‌కి మనం తట్టుకోవాలంటే మనము ప్రతి సబ్జెక్ట్‌లో మనము పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనమైతే ఆ కాంపిటీషన్నయితే రీచ్ అవ్వగలుగుతాము. తట్టుకొని మనం ముందుకెళ్తాము. ఎందుకంటే పోస్ట్‌లున్న డిస్ట్రిక్ట్‌లో నాన్ లోకల్ వాళ్ళొచ్చి వాళ్ళు రాస్తున్నారు. అందుకని మీరు కంపల్సరీగా మీరు ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్ అయితే చదవండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. ప్రిపేర్ అయ్యి కొంతమంది మధ్యలో మానేసి ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళున్నారు. కొంతమంది డీఎస్సీ లాస్ట్‌లో మిస్ అయిన వాళ్ళు 2018లో మిస్ అయిన వాళ్ళు గూడా ఇప్పుడు ఉన్నారండి. కొత్తగా బీఈడీ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు గూడా ఉన్నారు. యంగర్స్ ఉన్నారు. కొంచెం ఏజ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు గాబట్టి వీళ్ళందరిని ప్లస్ నాన్ లోకల్ వాళ్ళు గూడా వస్తున్నారు. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మీరు కాంపిటీషన్ ఎలా ఉంటుందో చూసుకొని దాని ప్రకారం మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక అనాలిసిస్ ఉంటే మీరు బాగా చదవగలుగుతారని ఒక ఇన్‌స్పిరేషన్ ఒస్తది మీకు. ఇంత కాంపిటీషన్ ఉంది. మీరు చదువుతారనే ఉద్దేశంతోటి చెప్తున్నానండి. కొంచెం టైం నెగ్లిజెన్స్ చేయకుండా మీరు కాన్సంట్రేషన్ ఎక్కువ చేస్తారని ఈ విషయాన్నయితే మీకు గుర్తు చేశాను. మీరైతే టెన్షన్ అయితే పడకండి. ప్లస్ పిల్లల అభివృద్ధి, డెవలప్‌మెంట్, గ్రోత్ అండ్ మ్యా మెచ్యురేషన్, కాన్సెప్ట్, నేచర్ అనేది ఇవన్నీ ఇచ్చారు చూడండి. కొంచెం దీంట్లో మనకి స్కూల్ అసిస్టెంట్‌కి వాటికంటే దీంట్లో కొంచెం ఎక్కువగా టాపిక్స్ అయితే యాడ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి పీజీటీ సిలబస్ కదండీ! ఇది ఈక్వివలెంట్ మనకి ఇక్కడ జేఎల్‌తో ఉంటదండి. జేఎల్ క్వాలిఫికేషన్స్ అక్కడ ఇచ్చారు గాబట్టి, అక్కడ జేఎల్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పీజీటీలో అన్ని సబ్జెక్ట్ వైస్ పోస్టులయితే మనం ఇంటర్ వరకైతే చెప్పాల్సుంటుంది గాబట్టి, మీరు కంపల్సరీగా కొంచెం ఎక్కువైతే
చదువుకోవాల్సి ఉంటుంది. బోధన సిద్ధాంతము బ్రూమర్ ఈ టాపిక్ అయితే మీరు బాగా గమనించండి. బాగా చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా ఎన్‌సీఈఎఫ్ 2005, 9 ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్కువగా మార్కులొచ్చే కంటెంట్. కంటెంట్ 50 మార్క్స్‌కైతే మనకివ్వడం జరుగుతుంది. ఈ 50 మార్క్స్ అంటే ఎక్కువగా స్కోర్ చేసే సబ్జెక్ట్. మీ తెలుగులో ఎక్కువగా స్కోర్ చేసే సబ్జెక్ట్ అంటే మన కంటెంటే కాబట్టి, కంటెంట్ నుంచి మీరు బాగా అయితే చేయండి. ఈ కంటెంట్‌లో ఉన్న సిలబస్ మొత్తం మనకి నెట్టు, సెట్టు ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళుంటారు కదా! ఆ నెట్, సెట్ సిలబస్ అయితే ఉందండి. ఈ నెట్, సెట్ సిలబస్ మీరు నెట్‌కి ప్రిపేర్ అయిన, సెట్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా గానీ ఈజీగా అయితే ఈ పీజీటీ రాయొచ్చు. అదే సిలబస్ తెలుగులో అయితే ఉండడం జరిగింది. ప్రతి టాపిక్ నుంచయితే మీకు బిట్స్ అయితే వస్తాయి. రీసెంట్‌గా నెట్ నోటిఫికేషన్ గూడా పడింది. దానికి కూడా మీరైతే అప్లై చేసుకోకపోతే చేసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడుందో నాకైతే తెలీదండి. మీరైతే ఒకసారి వెబ్‌సైట్‌కెళ్ళి ఆ నెట్‌ది అప్లై అయితే చేసుకోండి. చేసుకోవాలనుకునే వాళ్ళు గ్రాంథిక, వ్యవహారిక భాషావాదాలు, వివిధ భాషా రూపాలు. ఇక్కడ గ్రాంథిక, శాసన, వ్యవహార, ఆధునిక, ప్రామాణిక, ప్రసార మాధ్యమాల భాషల గురించైతే మనకి ఇవ్వడం జరిగింది. తెలుగు, ఇతర ద్రావిడ భాషలు, తెలుగు పైన అన్య భాషల ప్రభావం. తెలుగు పైన ద్రావిడ భాషలు ఎన్నున్నాయి? మనకి ద్రావిడ భాషల్ని 3 రకాలుగా అయితే మనకి తెలుగు భాషా పరిణామ చరిత్ర. ఈ భాషలనైతే మనకి 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఉత్తర భాషలు, మధ్య ద్రావిడ భాషలు, దక్షిణ ద్రావిడ భాషలని. ఈ భాషలు మనకి ఎన్నున్నాయి? ఏంటి? ఉత్తర ద్రావిడ భాషలు ఏమున్నాయో, మధ్య ద్రావిడ భాషలు ఎన్నున్నాయి? కింద దక్షిణ ద్రావిడ భాషలు ఎన్నున్నాయి? అనేది మీరైతే దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయండి ఆ భాషలు. మన తెలుగు మాత్రము మూల ద్రావిడ భాష నుంచైతే వచ్చింది. ఇలా మీరు దీన్ని దాంట్లో ఉన్న భాషలు ఏవేవి ఉన్నాయనేది చూసుకోండి. ప్లస్ ప్రాచీన కవులు, కావ్యాలు, సాహిత్యము, ఇతిహాసము, పురాణము, ప్రబంధము, యక్షగానాలు, సంకీర్తనలు, చాటు పద్యాలు, గద్య కావ్యాలు, ద్విపద కావ్యాలు వీటి గురించి మనకు పురాణం, ఇతిహాసం అంటే ఏమిటి? పురాణం అంటే ఏమిటి? అనేది ఇలాగా మనకి డెఫినిషన్ అడుగుతారు. ప్రబంధం అంటే ఏమిటి? యక్షగానం అంటే ఏమిటి? ఇలాగా డెఫినిషన్స్ చూసుకోండి. దీంట్లో ఉన్న రచనలు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక కవులు, కావ్యాలు, ఆధునిక కవిత్వ నిర్వచనము, లక్షణాలు, ఆధునిక కవితా ధోరణులు, భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబర కవిత్వము మొదలైనవి. ఈ దిగంబర కవులు ఎవరు? అభ్యుదయ కవులెవరు? వాళ్ళు రచించిన గ్రంథాల గురించి కూడా ఎక్కువగా బిట్లయితే అడుగుతారు. జతపర్చుము అనే బిట్స్ కూడా ఎక్కువగా అయితే వస్తున్నాయండి. శతక ప్రక్రియ, శతక సాహిత్య వికాసము, వివిధ శతకాలు, శతక కర్తల గురించి కూడా అడుగుతారు. మనకు శతకం అంటే ఏమిటి? శతక రచయితలు మనకి శతకాల గురించి కూడా చాలా బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. జానపద సాహిత్యం మీద ఎక్కువైతే ఫోకస్ అయితే చేయండి. మనకి వీటికి ఎక్కువగా మద్దిలేటి వాళ్ళ బుక్కు, ప్లస్ తెలుగు ప్రశ్నోత్తర కౌముది ఇలాగా మనకి కొన్ని బుక్స్ అయితే దొరుకుతున్నాయండి. ఆ బుక్స్‌నైతే మీరు రెఫర్ చేస్తే బావుంటది. ఆ బుక్స్‌నైతే మీరు కొనుక్కోండి. చదవడానికైతే ప్రయత్నించండి. తెలుగుకు సంబంధించి జానపద సాహిత్యము, వివిధ ప్రక్రియలు, జానపద విజ్ఞానము, వివిధ శాఖలు, జానపద సాహిత్యము, భాషా విశేషాలు, కళాకారులు. మనకి జానపద సాహిత్యానికి కృషి చేసిన వాళ్ళు ఏ రచన రచించారు? జానపద సాహిత్యంలో ఉన్న ఎలా వచ్చింది అనేటివి మీరైతే చదవండి ఎక్కువగా. ఇక్కడ నవల, కథ, కథానిక, నాటకము, నాటిక, ఏకాకికము, వ్యాసము, లేఖ, సంపాదకీయము, ఆత్మకథ, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్రలు, దినచర్య, విమర్శ, పీఠిక, గల్పిక అని వీటి గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గద్య భాగానికి సంబంధించినవి. ఇవి ఎలాగ మీరు నవల అంటే ఏమిటి? మొట్టమొదట మనకి ఏ నవల వచ్చింది? అనే దాని గురించి మీరైతే చూసుకోండి. కథ కూడా అంతే, కథానిక కూడా అంతే. ఆత్మకథలు ఎవరెవరు రాశారు? జీవిత చరిత్రలో ఆత్మకథలు వేరియేషన్ అయితే చూసుకోండి. జీవిత చరిత్రలు అంటే ఏంటి? ఆత్మకథలు అంటే ఏమిటి? యాత్రా చరిత్రలు ఎవరు రాశారు? అనేటివి విమర్శ నుంచి కూడా ఎక్కువగా బిట్లయితే వస్తాయి. విమర్శన గ్రంథాలు. ప్లస్ శాతవాహనులు, పల్లవులు, విజయనగర రాజులు, నాయక రాజులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గోల్కొండ నవాబులు. వీరి పాలనా కాలంలో మనకి రాజులు ఉన్నారు కదా! వాళ్ళు కొంతమంది వీళ్ళని
రచయితలనైతే వాళ్ళ కింద ఉంచుకోవడం అయితే జరుగుతుంది. ఆస్థానాధిపతులుగా పెట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళ కాలంలో సంస్కృతి ఏ విధంగా ఉంది? వాళ్ళు వేయించిన శాసనాలు ఏంటి? ఎవరి అవి ఏ తెలుగులోనా? గద్యంలోనా? పద్యంలోనా? ఎలా ఏయించారు? ఇలాంటివైతే అడుగుతారు. ఇవైతే మీరు గుర్తించండి. సాహిత్య విమర్శ ఎయిత్ చాప్టర్. ఈ సాహిత్య విమర్శ నుంచి కూడా ఎక్కువైతే బిట్లయితే మీకు వస్తున్నాయి. కవి, కావ్యము, నిర్వచనాలు, ప్రయోజనాలు, శైలి, రసము, అలంకారము ఇలాగా ఉన్నాయండి. భాషాంశాలు వర్ణము, పదాంశము, పదము, వాక్యము, వ్యా వాక్యము, వాక్య భేదాలు, ధ్వని పరిణామము, అర్థ విపరిణామము ఇలాగా పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, జాతీయాలు, సందులు, సమాసాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ అయితే చదవండి. అనువాదము ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి మనకి కొన్ని పదాలైతే రావడం జరిగింది. ఆ పదాలు ఏంటి? ప్లస్ కన్నడ, తమిళం ఇట్లా కొన్ని పదాలని తెలుగులోనికి రావడం అయితే జరిగింది. అవి ఏంటనేది మీరు గుర్తించండి. ఇవి ఎక్కువగా పబ్లికేషన్ బుక్‌లో అయితే ఉంటాయండి. అవి చూడండి. మీరు ఇది సిలబస్సు మనకి డిగ్రీ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు మనకి క్లాస్ 6థ్ నుంచి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సెస్ ఇన్ ఏపీ స్టేట్‌లో ఉన్న బ్యాచిలర్ డిగ్రీ వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ డిగ్రీ బుక్స్. ప్లస్ టీచింగ్ అండ్ మెథడాలజీ నుంచి మనకైతే 20 బిట్స్ అయితే వస్తాయి. 20 మార్క్స్‌కి ఉంది. 40 బిట్స్ అయితే వస్తాయండి. ఇవి కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన టాపిక్స్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ భాష, వివిధ భావనలు, మాతృభాష, లక్ష్యాలు, స్పష్టీకరణలు, మాతృభాష ఉపాధ్యాయుడు. సెకండ్ టాపిక్ భాషా నైపుణ్యాలు. థర్డ్ టాపిక్ ప్రణాళిక, పథక, పాఠ్య గ్రంథాలు. ఫోర్త్ టాపిక్ ఏంటంటే విద్యా సాంకేతిక శాస్త్రము, సహపాఠ్య కార్యక్రమాలు. ఇంకా నెక్స్ట్ సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనము, పరీక్షలు. ఇట్లాగా మూల్యాంకనం, పరీక్షలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు ఇవి మీరు ఎక్కువగా చూసుకోండి. భాషా నైపుణ్యాల గురించి ప్రతి టాపిక్ ఇంపార్టెంటే అండి. 6 చాప్టర్స్ నుంచి బిట్లయితే వస్తాయి. మీరు ఏది విడిచిపెడితే జాబ్ కూడా వదులుకోవాల్సొస్తుంది. అందుకనే మనకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏది ఈ ఈ చాప్టరు టఫ్, ఈ చాప్టర్ ఈజీ అనైతే చెప్పడానికైతే లేదు. మీరు మనకు మంచి ర్యాంక్ రావాలంటే అన్నీ, అన్నీ చదివితేనే మనకి మంచి ర్యాంక్ అయితే వస్తది. ఇక్కడ మనకి డిగ్రీ, ఇంటర్, బీఈడీ ఇది కాదండి మనకి. ఇక్కడ మనకి ఇది డీఎస్సీ. ఇది మనం జాబ్ సాధించాలి కాబట్టి మనం అన్ని టాపిక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఇంతవరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇవి మనకి 10 మందికి ఉపయోగపడే సిలబస్ కదండీ! వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. చాలామంది ఎక్కడ దొరుకుతది ఏంటనేది కొంతమందికి తెలీదు. అందుకనే మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అయితే చూసుకుంటారు కదా! పీజీటీ సిలబస్ ఏముంది అనేది. తెలుగులో అయితే నేను పీఐఈవి, ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. ఇది ట్రాన్స్‌లేషన్ చేసి అయితే మీకు ఇయ్యడం అయితే జరిగింది. అందుకనే మీరు ప్రతి ఒక్కరికి ఇదైతే షేర్ చేయడానికైతే ట్రై చేయండి. మా ఛానల్‌లో తెలుగు, సోషల్‌కి సంబంధించినవి, మనకు స్కూల్ అసిస్టెంట్‌కి సోషల్, హెచ్‌జిటి సిలబస్, బయాలజీ ఇవన్నీ అయితే తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి ఇలానే మేము పెట్టడం అయితే జరిగింది. మీకు ఒకవేళ కావాలంటే ఛానల్‌ని విజిట్ చేసి అవి సిలబస్‌నైతే చూసుకొని మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ సైకాలజీ బిట్స్ కూడా నేను ప్లేలిస్ట్‌లో పెట్టమని చెప్పారు ఒక అభ్యర్థి. అందుకనే నేను ప్లేలిస్ట్ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్‌లో మీరు సైకాలజీ బిట్స్ అయితే రోజైతే ఒక పేపర్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నేను రోజు ఒక పేపర్ అయితే ప్రాక్టీస్ పెట్టడానికైతే ట్రై చేస్తానండి. మీరు ప్రతిరోజు అయితే బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనం చదవడం వేరు, బిట్స్ ప్రాక్టీస్ చేయడం వేరండి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఎలా చదువుతున్నాం, మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు బిట్స్ అయితే మనకెంతండి 20 మినిట్స్ ఉంటది. మీకు వచ్చిన బిట్స్ అయితే 10 మినిట్స్‌లో చేసేస్తారు. మీకు టైమ్ సెన్స్ తెలుస్తది. అన్నీ తెలుస్తాయి. అందుకని బిట్స్ చేయడానికైతే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. మీరు తెలుగు వాళ్ళు ఎవరున్నా గానీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికైతే ఆల్ ది బెస్ట్. బాగా అయితే రాయండి. ప్రిపరేషన్ అయితే మీరు ఇప్పటికైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకైతే సాగించండి.
ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు జాబ్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. మీరైతే చాలామందికైతే షేర్ చేయండి, లైక్ అయితే చేయండి. మీరు తెలుగు సబ్జెక్ట్ అయితే మీరు ఏ డిస్ట్రిక్కో, మీది తెలుగు సబ్జెక్టు, మీరు తెలుగు రాస్తున్నారు. ఏదైనా తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయినా, టీజీటీ అయినా, పీజీటీ అయినా ఏది రాసినా కానీ మీ డిస్ట్రిక్ట్ ఒకటి, మీ డిస్ట్రిక్ట్ పెట్టండి. మీ తెలుగు సబ్జెక్ట్ అయితే మీరు ఈ వీడియో చూస్తే మీ తెలుగు సబ్జెక్ట్ అని మాది తెలుగు రాస్తున్నాం మేడం అని అయితే ఒక మెసేజ్ అయితే మీరు పెట్టడానికైతే ట్రై చేయండి. ఎంతో ఎంతో టైం పట్టదు కదండీ. చిన్న మెసేజ్ అయితే చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మెసేజ్ పెట్టడం కూడా మర్చిపోకండి. మీరు వీడియో చూస్తూనే మీరు మెసేజ్ టైప్ అయితే చేయండి. మెసేజ్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ని చూడాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ.